నేరుగా ఒక పాలసీ పేరిట, పోనీ ఇదేం సాఫ్ట్వేర్ కంపెనీ కాదు, వీరేం ఉద్యోగాలు కల్పించేటువంటి సంస్థ కాదు. ఈ రియల్ ఎస్టేట్ సంస్థల బాధ్యత ఏంటంటే వాళ్ళు భూములు సేకరించుకొని బిల్డింగ్లు కట్టుకొని ఏదన్నా సంస్థ అద్దెకి వస్తే అద్దెకిచ్చుకునేటువంటి సంస్థలు ఇవన్నీ కూడా. దీంతోపాటు ఒక్క భూమిని ఈ తక్కువ ధరకి కేటాయించడం ఒకటే కాదు, వాళ్ళకి నిర్మాణంలో అయ్యేటువంటి ఖర్చు, ఆ ఖర్చులో 2000 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుందట. ఎప్పుడైనా విన్నాం మనం? అంటే సీట్కి ఎక్కడైనా సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఒక సీట్కి ఎంత సబ్సిడీ ఇవ్వడం, ఇన్సెంటివ్స్ ఇవ్వడం అనేటువంటిది సహజంగా ఏ పాలసీలోనే ఉంటుంది. వారికి నిర్మాణంలో అయ్యే, అంటే ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థ భూమి కారు చౌకగా ఇచ్చి నిర్మించేటువంటి ఆ నిర్మాణ ఖర్చులో 2000 రూపాయలు ప్రభుత్వం మళ్ళీ వారికి ఆ సబ్సిడీ కింద ఆ 2000 రూపాయలు తిరిగి వారికి ప్రభుత్వం నుంచి చెల్లించేటువంటి కార్యక్రమం. ఇది ఒకటే కాదు, ఈ నిర్మాణం చేసి ఐటీ సంస్థలకో లేకపోతే ఇంకో సంస్థకో ఇచ్చేటువంటిది కాదు. వీరికి ఇచ్చినటువంటి భూమిలో సగం వీళ్ళు రెసిడెన్షియల్ యాక్టివిటీ చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చారు. అంటే వాళ్ళ అపార్ట్మెంట్లో విల్లాలో రియల్ ఎస్టేట్ చేసుకొని అవి వారికి నచ్చిన ధరలకి, దానికి ఏ రకమైనటువంటి ఆ రెగ్యులేషన్స్ కానీ ప్రభుత్వం తరపు నుంచి వారికి ఉన్నటువంటి ప్రభుత్వం పాత్ర కానీ ఎక్కడ కూడా ఇందులో ఉండదు. సహజంగా ఒక సంస్థకి ఎప్పుడన్నా తక్కువ ధరకు భూమి ఇచ్చినప్పుడు కానీ, లేదా వారు వచ్చి ఉన్నటువంటి ధరకు భూమి కొనుక్కున్నా సరే సహజంగా ఒక పాలసీ అనేటువంటిది ఉంటుంది. ఇదిగో మీకు భూమి కేటాయిస్తున్నాం, మీకు కేటాయించినటువంటి భూమిలో మీరు ఫలానా సంవత్సరానికి సంవత్సరంకో 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో మీరు చెప్పినటువంటి 1000 ఉద్యోగాలు 5000 ఉద్యోగాలు 10,000 ఉద్యోగాలు మీరు ఇస్తే తప్ప మీరు ఇవ్వనటువంటి పక్షంలో దాన్ని క్యాన్సిల్ చేస్తాం, తిరిగి ప్రభుత్వం దీన్ని వెనక్కి తీసుకుంటుంది అనేటువంటి కనీస నార్మ్ కూడా ఈ సంస్థలకి, ఈ ప్రైవేట్ సంస్థలు దేనికి పెట్టాల. అంటే ఇలాంటి టీసీఎస్ అని, కాగ్నిజెంట్ అని, ఇన్ఫోసిస్ అని కంపెనీల పేరు చెప్పి నీకు కావాల్సినటువంటి వ్యక్తిగతమైనటువంటి మీ బ్యాక్డోర్ అగ్రిమెంట్స్ కోసం మీరు ఈ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థలకి భూములు కేటాయించి దాంట్లో ఇన్ని రకాలైనటువంటి పాలసీస్ పెట్టారు. ఈ 2000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ ప్రభుత్వం ఇవ్వడానికి అప్ టు మ్యాక్సిమం అప్ టు 2000 రూపీస్ అని, 50% ఏమో రెసిడెన్షియల్ యాక్టివిటీ మిక్స్డ్ యూసేజ్ అని చెప్తూ ఇంక ఇలాగా కపిల్ గ్రూప్కి కానీ లేకపోతే సత్వాక్ కానీ లేకపోతే ఇంకో కంపెనీ కానీ పవర్ ఇన్సెంటివ్స్ ఇచ్చారు. సో సహజంగా కొన్ని పాలసీలో కొన్ని మినిమం నామ్స్ అనేటువంటి, కొన్ని మినిమం ఇన్సెంటివ్స్ అనేటువంటి సహజంగా ఏ ప్రభుత్వంలో ఉన్నా ఉంటాయి, కొన్ని సహజంగా నడుస్తుంటాయి. కానీ రియల్ ఎస్టేట్ కంపెనీలకి ఇవ్వడం ఏంటి? భూమి తక్కువకి ఇచ్చి వాడు నిర్మాణం చేసుకునేటువంటి ఖర్చులో సగం కూడా ప్రభుత్వమే పెట్టుకొని పవర్ ఇన్సెంటివ్స్ ఇచ్చి, మరి ఎందుకు వాడు చేస్తుందేంటి? వాడు అద్దెకిస్తే వచ్చినటువంటి డబ్బు లాభం మాత్రం ఆ కంపెనీ తీసుకుంటుంది, నష్టం అంతా ప్రభుత్వం భరాయిస్తూ ఉంది. భూముల కేటాయింపులో ప్రభుత్వానికి నష్టం, వాడు నిర్మాణం చేసుకునేటువంటి దాంట్లో డబ్బు ఇచ్చేటువంటి దాంట్లో ప్రభుత్వానికి నష్టం, పవర్ టారిఫ్లు తక్కువ ధరలకు ఇచ్చినటువంటి దాంట్లో ప్రభుత్వానికి నష్టం. మరి అన్ని ప్రభుత్వానికి నష్టం వచ్చినప్పుడు అసలు ఎందుకు ఇచ్చారు? కారణం ఏంటి అనేటువంటిది ప్రజలు, వ్యవస్థలు, కోర్టులు అన్నీ ప్రశ్నిస్తూ ఉన్న ముఖ్యమంత్రి గారు, వారి పుత్రరత్నం మాత్రం ఎక్కడా కూడా స్పందించరు. మళ్ళీ ముఖ్యమంత్రి గారు కూర్చొని నాకు అవుట్పుట్ రావట్లేదు, ప్రజల నుంచి అవుట్పుట్ లేదు అంటాడు. ప్రజలకు ఏదన్నా చేస్తే ప్రజల నుంచి అవుట్పుట్ వస్తుంది తప్ప మీరు ఇన్పుట్ అంతా నీ కొడుక్కిచ్చుకొని అవుట్పుట్ ప్రజలను అడిగితే ఎక్కడి నుంచి వస్తుంది? గడిచినటువంటి సంవత్సరంన్నరలో సహజంగా ఎవరన్నా ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కొత్తలో
మొదటి సంవత్సరంన్నర 2 సంవత్సరాల్లో సహజంగా ప్రభుత్వం మీద యాంటీ ఇన్కంబెన్సీ అనేటువంటిది సహజంగా తక్కువ ఉంటుంది, ఉండదు, అసలు నాకు తెలిసి అయితే ఉండకూడదు. కానీ మొదటి 18 మాసాల్లోనే మా ప్రభుత్వం మీద ప్రజలకి విశ్వాసం లేదు, ప్రజలు మమ్మల్ని మెచ్చుకోవట్లేదు, ప్రజలు సాటిస్ఫై అవ్వట్లేదు అని చెప్పి నేరుగా ముఖ్యమంత్రి చెప్పినటువంటి సందర్భం నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇదే మొదటిసారి. నాకు తెలిసి గతంలో కూడా 3 సార్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. నాకు తెలిసి అప్పుడు కూడా మొదటి 18 నెలల్లోనో 2 సంవత్సరాల్లోనో వ్యతిరేకత వచ్చినటువంటి పరిస్థితులు ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. సహజంగా ప్రభుత్వం ఏర్పడినటువంటి కొత్తలో ఉండదు. కానీ మొదటి 18 మాసాల్లోనే ప్రజలు మెచ్చుకోవట్లేదు, అవుట్పుట్ రావట్లేదు అనేటువంటి మాట నేరుగా ముఖ్యమంత్రే కలెక్టర్లతో ఎస్పీలతో ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఉన్నారంటే మీ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద ప్రజలు ఏ రకమైనటువంటి అభిప్రాయంతో ఉన్నారనేటువంటిది అర్థమవుతా ఉంది.